గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. నేను మీ ప్రత్యూష. ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క గ్లోబల్ థీమ్ ఏమిటి? హెపటైటిస్ లక్షణాలు రావడానికి గల కారణాలేంటి? ఎందుకు వస్తుంది? హెపటైటిస్కి ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? మరిన్ని వివరాలు స్టార్ హాస్పిటల్స్ కన్సల్టెంట్ మెడికల్ గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డాక్టర్ రామంజనేయులు ఇరుకుల్లా మన స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో డాక్టర్, ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క గ్లోబల్ థీమ్ ఏమిటి? జూలై 28ని వరల్డ్ హెపటైటిస్ డేగా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. దీని యొక్క ఉద్దేశం ఏంటిదంటే మనం టు క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దిస్ వైరల్ హెపటైటిస్. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే బ్రింగింగ్ హెపటైటిస్ కేర్ టు ద కమ్యూనిటీస్, పర్టికులర్లీ ద ప్రైమరీ హెల్త్ సెంటర్స్. దట్ మీన్స్ అవి నియరర్ టు ద పేషెంట్స్ ఆర్ అండ్ ఇండివిజువల్స్ హూ ఆర్ ఇన్ నీడీ. దట్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మెజర్. దానివల్ల ఏమవుతుందంటే చాలామందికి, ఎక్కువ మందికి డయాగ్నోస్టిక్ ఫెసిలిటీస్ కానివ్వండి, చికిత్సా విధానాలు కానివ్వండి, లేదా ట్రీట్మెంట్ మనం ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. దీనివల్ల హెపటైటిస్ యొక్క మనం ప్రివిలెన్స్నే తగ్గించడం కాకుండా ఈ హెపటైటిస్ ట్రీట్ చేయడం వల్ల చాలా వరకు దీర్ఘకాలిక కాలేయ వ్యాధులని, వాటి వల్ల వచ్చే అనర్థాలు లేదా కాంప్లికేషన్ని మనం నివారించవచ్చు. అంటే ఈ వరల్డ్ హెపటైటిస్ డేని లాస్ట్ 12 to 14 years నుంచి మనం అంటే జూలై 28న అబ్జర్వ్ చేస్తూ ఉన్నాం. ఈచ్ టైం ఒక కొత్త థీమ్, అంటే న్యూ థీమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ దేర్ వాజ్ ఎ థీమ్ 2-3 years ago, దట్ ఈజ్ గెట్ టెస్టెడ్, గెట్ ట్రీటెడ్, గెట్ వ్యాక్సినేటెడ్. ఇదంతా ఎందుకు అంటే ఈ హెపటైటిస్ యొక్క ఈ వైరసెస్ చాలా వరకు మనకు తెలిసిన వైరసెస్ ఏంటంటే ABCDE. వీటి వల్ల ఈ లివర్ జబ్బులు, పర్టికులర్గా హెపటైటిస్ B, హెపటైటిస్ C, హెపటైటిస్ D వల్ల దీర్ఘకాలిక అంటే క్రానిక్ లివర్ డిసీజ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో దానివల్ల చాలా వరకు మార్బిడిటీ, సో వాళ్ళ ప్రొడక్టివ్ ఇయర్స్ పోవడం, కాంప్లికేషన్స్, లివర్ క్యాన్సర్ కూడా రావచ్చు అన్నమాట. ఇదంతా ఎందుకంటే పర్టికులర్లీ అట్లీస్ట్ మన సొసైటీలో, పర్టికులర్ డెవలపింగ్ కంట్రీస్లో ఈ హెపటైటిస్ యొక్క ప్రివలెన్స్ అంటే చాలా ఎక్కువ. మన ఇండియాకు సంబంధించినంతవరకు ఇట్ రేంజెస్ ఫ్రమ్ 4 to 6%. ఇట్ ఈస్ క్వైట్ హై యాక్చువల్లీ. అదే వెస్టర్న్ కంట్రీస్లో ఇట్ ఈస్ లెస్ దాన్ 1% యాక్చువల్లీ. సో అంత ఎక్కువ ఉన్నప్పుడు డెఫినెట్గా చాలామంది ఆ వైరస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారు. ఇంకొకటి ఏంటిదంటే ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయిన తర్వాత కూడా మనకు ఉందా లేదా అనేది తెలియదు చాలా వరకు. ఈ హెపటైటిస్ ఈ వైరసెస్ ఏసిమ్టమాటిక్గా ఉండే అవకాశం ఉంటుంది. పర్టికులర్గా హెపటైటిస్ B, హెపటైటిస్ C. చాలామందికి వాళ్ళు ఇన్ఫెక్ట్ అయినప్పటికీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్కి మనకి హెపటైటిస్ B ఇన్ఫెక్షన్ ఉందని తెలియదు. సో దానివల్ల ఏంటంటే 2 things. వాళ్ళకి తెలియదు కాబట్టి దే డు నాట్ గెట్ ట్రీటెడ్ ఆర్ మన ప్రికాషన్స్ తీసుకోము, అండ్ దే హెల్ప్ ఇన్ ద స్ప్రెడింగ్ ఆఫ్ దిస్ వైరసెస్. ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ B ఒకరికి ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా దెబ్బ తగిలింది, సో బేర్ హ్యాండ్స్తో మనం డ్రెస్సింగ్ చేయడానికి కానీ వెళ్తున్నప్పుడు, లేదా ఇన్ దట్ మూమెంట్ ఆ బ్లడ్ ఎక్స్పోజ్ అయితే కనుక రావచ్చు. లేదా యాక్సిడెంటల్గా నీడిల్ ప్రిక్స్, పేషెంట్కి ఇచ్చిన నీడిల్స్ ఏదైతే ఉంటాయో యాక్సిడెంటల్గా ఇఫ్ యూ గెట్ ఎక్స్పోజ్ టు దట్ వీడియో, అదే అంటే తెలియకుండా ఉంటే కనుక అది ఇట్ హెల్ప్స్ ఇన్ ద స్ప్రెడింగ్ ఆఫ్ దట్ వైరస్. నెక్స్ట్ ఏంటంటే తెలియదు కాబట్టి వాళ్ళు టెస్ట్లు చేసుకోరు, న్యాచురల్గా సైలెంట్గా ఇట్ కిల్స్ ద లివర్. సో సైలెంట్ లివర్ డిసీజెస్ కామన్, అడ్వాన్స్డ్ డిసీజ్లోనే బయటపడతాయి. పర్టికులర్ అర్లీ స్టేజ్లో లివర్ డిసీజెస్లో, పర్టికులర్ హెపటైటిస్ B, హెపటైటిస్ C వల్ల వచ్చిన లివర్ డిసీజ్లో గుడ్ నెంబర్ ఆఫ్ మోర్ దాన్ 3/4 వరకు వాళ్ళకి లివర్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కానీ, అంటే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు కానీ, లేదా ఈ వైరస్ వల్ల వచ్చిన కాలేయ వ్యాధి ఉందని కానీ తెలియదు. సో దట్స్ వై ఇంపార్టెంట్ దట్ మనం దాని గురించి అవేర్నెస్ క్రియేట్ చేసి, కొంతమంది ఈవెన్ కమ్యూనిటీస్లో మనం క్యాంప్స్ పెట్టి చెక్ చేస్తూ ఉంటాం.
ఈవెన్ ఇండివిజువల్గా నవడేస్ ఏంటంటే చాలా వరకు ఈ వైరస్ యొక్క స్క్రీనింగ్ జరుగుతూ ఉంటుంది హాస్పిటల్కి వచ్చినప్పుడు. పర్టికులర్లీ కొంతమంది ఈ హెల్త్ చెకప్లో కానివ్వండి, లేదా ఏదైనా ప్రొసీడ్యూర్ చేసినప్పుడు కానీ హెపటైటిస్ బి, హెపటైటిస్ సి అలాంగ్ విత్ కొన్ని అదర్ వైరసెస్ మనం టెస్ట్ చేస్తూ ఉంటాం. అంటే సైలెంట్గా ఉండే ఇన్ఫెక్షన్స్ అట్లా చాలా బయటపడుతూ ఉంటాయి. ఇదంతా ఎందుకంటే యాజ్ వి డిస్కస్డ్ లాంగ్ స్టాండింగ్ క్రానిక్ లివర్ డిసీజ్ వస్తూ ఉంటాయి. బట్ అదే కాకుండా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అయితే ఉందో అక్యూట్గా పర్టికులర్ జాండిస్, చాలా వరకు కొంతవరకు వాంతులు లేదా వికారము, ఆకలి లేకపోవడం, యూరిన్ ఎల్లో రావడం, అలా ప్రోడ్రోమల్ స్టేజ్లో అట్లా ఉండి తర్వాత వెన్ జాండిస్ కమ్స్న సో పర్టికులర్లీ ఈ స్పోడాటిక్ ఎపిడమిక్స్ లాగా కూడా వస్తూ ఉంటుంది హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ సి. బట్ ఒక డిఫరెన్స్ ఏంటంటే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ దే ఆర్ సెల్ఫ్ లిమిటింగ్ డిసీజెస్. అంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ 2 to 4 weeks లేదా 2 to 6 weeksలో స్పాంటేనియస్గా రిజాల్వ్ అవుతూ ఉంటాయి లార్జ్ ఎక్స్టెంట్ 95 to 99% ఆఫ్ ద టైమ్స్. ఒకసారి రిజాల్వ్ అయిపోయి ఇంప్రూవ్ అయిందనుకోండి నార్మల్ లివర్ ఫంక్షన్ వస్తూ ఉంటుంది. బట్ ఇన్ కాంట్రాస్ట్ టు దిస్ ఈ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ అదే హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వల్ల వచ్చినాయి చాలా వరకు మనకు తెలియదు. అండ్ అక్యూట్ ఇన్ఫెక్షన్ ఉన్నప్పటికీ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్, మోర్ దాన్ 50 to 75% ఆఫ్ ద పీపుల్ ఆ అక్యూట్ హెపటైటిస్ ఉన్నా కూడా తర్వాత క్రానిక్ లివర్ డిసీజ్లోకి వెళ్తాం. ఆ డిఫరెంట్ స్టేజెస్ అనుకో, ఆ క్రానిక్ లివర్ డిసీజ్, క్రానిక్ హెపటైటిస్ కానివ్వండి, క్రానిక్ లివర్ డిసీజ్ ఎర్లీ స్టేజ్లో ఫైబ్రోటిక్ స్టేజ్, దెన్ తర్వాత అడ్వాన్స్ స్టేజ్లో సిర్రోసిస్, దెన్ వెరీ అడ్వాన్స్డ్ ఫ్యూ పీపుల్ మే గెట్ ఎ లివర్ క్యాన్సర్ ఆల్సో. సో ఇదంతా ఇట్స్ అండ్ ఇట్ ఎవల్యూట్స్, ద డిసీజ్ ఎవల్యూట్స్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అందుకే వీటిని గురించి అవగాహన ఉండి వాటికి ఎక్స్పోజ్ కాకుండా లేదా వాటిని ప్రివెంట్ చేసుకోవడమే ఉత్తమం అండి. దట్స్ వై వీ షుడ్ హ్యావ్ సమ్ ఐడియా అండ్ అవేర్నెస్ అమాంగ్ ద పబ్లిక్. ఓకే డాక్టర్, ఈ హెపటైటిస్ రావడానికి కారణాలు ఏమై ఉంటాయి, వాటి యొక్క సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి డాక్టర్? యా, కారణాలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ అనుకోండి, ఇట్ స్ప్రెడ్స్ త్రూ ద ఫీకో ఓరల్ రూట్. అంటే మన తినే ఆహారం కలుషితమైనప్పుడు కానీ, మన తాగే నీరు కలుషితమైనప్పుడు కానీ, లేదా ఆల్రెడీ వైరల్ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఏ ఉన్న వాళ్ళకి మన క్లోజ్ కాంటాక్ట్ ఉండి వాళ్ళ యుటెన్సిల్స్ కానీ వాళ్ళు యూజ్ చేసిన వస్తువులు మనం యూజ్ చేసినప్పుడు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈ హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ పర్టికులర్ వర్షాకాలంలో అప్పుడు ఎక్కువ మన తాగే నీరు కానీ ఫుడ్ కానీ అంటే దెర్ ఇస్ అ మోర్ ఛాన్స్ దట్ ఇట్ మే గెట్ కంటామినేటెడ్, అప్పుడు ఎక్కువ చూస్తూ ఉంటాం. అలాగే ఇవి గ్రూప్స్గా క్రాప్స్ లాగా కూడా చూస్తూ ఉంటాం పేషెంట్స్కి. ఒకరికి వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ హాస్టల్స్లో కానీ ఇంకే చాలామంది, ఒక్కరికే కాకుండా గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ గెట్ ఎక్స్పోజ్డ్ అనమాట. ఇట్ స్ప్రెడ్స్ త్రూ ద ఫుడ్ అండ్ వాటర్ విచ్ వి టేక్ అనమాట. దట్ ఈస్ ద ఓన్లీ రూట్ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్. బట్ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఏంటంటే ప్యారెంటల్ ఎక్స్పోజర్. అంటే వెన్ వీఆర్ ఎక్స్పోజ్ టు ద బ్లడ్ ఆఫ్ దట్ పర్సన్ హూ ఈస్ హ్యావింగ్ దట్ ఇన్ఫెక్షన్, యాక్సిడెంటల్గా కానివ్వండి లేదా వాళ్ళకు నీడిల్ ప్రిక్ ఇంజురీస్ వల్ల కానివ్వండి, ఇవాళ కొంత ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్రావీనస్ డ్రగ్స్ యూజ్ చేసే వాళ్ళలో ఎక్కువ ఉంటుంది. అలాగే దీస్ టూ వైరసెస్ ఆర్ స్ప్రెడ్ బై త్రూ సెక్షువల్ రూట్ ఆల్సో. సో ఇవన్నిటికంటే మోస్ట్ కామనెస్ట్ రూట్ ఆఫ్ ఏ ట్రాన్స్మిషన్ ఆఫ్ దిస్ పర్టికులర్లీ హెపటైటిస్ బి వైరస్ అయితే మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్, and it is so common that అది ఈ రూట్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఇట్ హెల్ప్స్ ఇన్ ద మెయింటెనెన్స్ ఆఫ్ దిస్ వైరస్ ఇన్ ద సొసైటీ. అంటే మదర్ టు చైల్డ్ చాలామంది ఏంటంటే ప్లాసెంటల్ కానివ్వండి, ట్రాన్స్మిషన్ కానివ్వండి, లేదా బర్త్ ప్రాసెస్లో మదర్ నుంచి పుట్టబోయే బిడ్డకి ఈ హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అండ్ దిస్ ఈస్ ద commonest route of infection or a mode of transmission which helps in the maintenance of this prevalence of hepatitis B. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తుంటారు చాలామంది ప్రెగ్నెంట్ మదర్స్ ఫస్ట్ ట్రైమస్టర్లో డాక్టర్ దగ్గర పోయినప్పుడు, సో ఆబ్స్టెషన్ కానివ్వండి, గైనకాలజిస్ట్ కానివ్వండి, ఫిజిషియన్ కానివ్వండి, ఎవరి దగ్గరికైనా పోయినప్పుడు ఫస్ట్ టెస్ట్లో ఒక ప్యాకేజ్ ఉంటుంది, హెపటైటిస్ బి టెస్ట్ డెఫినెట్గా ఉంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రెగ్నెన్సీలోనే కాకుండా ఈవెన్ ఈచ్ టైం వెన్ బికమ్ దే ప్రెగ్నెంట్, ఈవెన్ సెకండ్ ప్రెగ్నెన్సీలో కూడా చూస్తారు. ఇది చేయడంలో ఉద్దేశం ఏంటిదంటే
టు డిటెక్ట్ దట్ వైరస్, ఒకవేళ మదర్ కనుక ఉన్నట్టుంటే తనకి ఏమైనా లివర్ డిసీజ్ ఉందా చూడడం, లేదా అట్ ద టైమ్ ఆఫ్ బర్త్ అది న్యూ బార్న్కి ట్రాన్స్మిట్ కాకుండా ప్రికాషన్స్ తీసుకుంటాం. అంటే పుట్టిన బిడ్డకి ఇమ్యునోగ్లోబులిన్స్ ఇవ్వడం కానీ, లేదా పుట్టగానే వ్యాక్సిన్ ఇవ్వడం కానీ ఇవి చేస్తూ ఉంటాం. దీనివల్ల ఈ ఈ ట్రాన్స్మిషన్ మోడ్ అయితే ఏది ఉందో దాన్ని మనం కట్ ఆఫ్ చేస్తే వన్ ఆఫ్ ద మేజర్ రూట్ ఈస్ కట్ ఆఫ్ అనమాట. ఓకే డాక్టర్, కాలర్ రెడీగా ఉన్నారు. ఫస్ట్ కాలర్ హైదరాబాద్ నుంచి సాయిబాబా. హలో అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. చెప్పండి సాయిబాబా గారు. ఇప్పుడు ఐఎమ్ 62 years old అండి. ఓకే. అయితే నాకు 14 years బ్యాక్ ఫ్యాటీ లివర్ ఉండే. ఓకే. దానికి ట్రీట్మెంట్ తీసుకున్నాను, తగ్గింది అన్నట్లుగా. ఇదండి కోవిడ్ టైంలో డాక్టర్ గారిని కన్సల్ట్ చేయడానికి ఇబ్బంది అయితే అక్కడి ఆయన చెప్పారు డైట్ కంట్రోల్ తో అయిపోతుంది అని ఒక మాట చెప్పేసరికి అక్కడ క్లోజ్ చేశామన్నమాట. మెడిసిన్ అన్నది ఓన్లీ డైట్ కంట్రోల్ లో ఉన్నాము. ఓకే. అయితే ఇది సిరోసిస్ లోకి కన్వర్ట్ అయింది సార్. హెపటైటిస్ బి నెగిటివ్ ఉంది, హెపటైటిస్ ఏ కూడా నెగిటివ్ ఉంది. లివర్ సిరోసిస్ కి కన్వర్ట్ అయింది. అయితే ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటేనా లేకుంటే వేరే ఏమైనా మెడిసిన్ ద్వారా ఇది అవుతుందా? యా, మీ క్వశ్చన్ యాక్చువల్లీ మనం ఇవాళ వైరల్ హెపటైటిస్ గురించి డిస్కస్ చేస్తూ ఉన్నాం. బట్ ఎనీహౌ మీరు ఫ్యాటీ లివర్ గురించి క్వశ్చన్ అడిగారు. అలానే కాకుండా ఫ్యాటీ లివర్ వల్ల మీకు సిరోటిక్ స్టేజ్కి వెళ్ళిందని చెప్తా ఉన్నారు. ఎస్, మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ట్రాన్స్ప్లాంట్ ఒక్కటే ట్రీట్మెంట్ విధానమా? ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మనం ఏ స్టేజ్లో లివర్ డిసీజ్ని డయాగ్నోజ్ చేస్తూ ఉన్నాం అనేది ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్యాటీ లివర్ ఉందనుకోండి, అప్పుడు ఆ ఫ్యాటీ లివర్ని మనం ఏదైతే కారణం ఉంటుందో ఓవర్ వెయిట్ కానివ్వండి, లేదా ఆల్కహాల్ కానివ్వండి, లేదా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం కానివ్వండి, ఇవన్నింటినీ మనం మాడిఫై చేయాలి, లైఫ్ స్టైల్ బేసిక్గా మాడిఫై చేయాలి. కానీ కొంతమందిలో ఈ ఫ్యాటీ లివర్ ఉన్న వాళ్ళలో అబౌట్ 10 to 20%, అది ఎక్కువనే, బట్ అట్లీస్ట్ 10 to 15% ఆఫ్ ద పీపుల్ ఈ క్రానిక్ లివర్ డిసీజెస్ అంటే సిరోసిస్ ఆఫ్ లివర్కే వెళ్తూ ఉంటారు. వాళ్ళలో సిరోటిక్ పోయిందంటే పర్మనెంట్ డ్యామేజ్ టు ద లివర్ హెజ్ అక్కడని అర్థం. ఆ కాంప్లికేషన్స్ అంటే పొట్టలో నీళ్ళు రావడం కానివ్వండి, లేదా పోర్టల్ హైపర్ టెన్షన్ అంటే రక్తనాళాలు చితికడం వల్ల రక్తవాంతులు అవ్వడం కానీ, కోమాలోకి పోవడం కానీ, ఇలాంటి కాంప్లికేషన్స్ అంటే దాన్ని ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ అంటాం. సో ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఒకటే మార్గం. బట్ ఏ టైంలో చేయాలి అండ్ పేషెంట్ షుడ్ ఎర్న్ దట్ స్టేజ్. బట్ అంతకంటే ముందే మనం చాలా వరకు డిసీజ్ ప్రోగ్రెస్ కాకుండా కొన్ని ఇంటర్వెన్షన్స్ వల్ల, లేదా మెడికల్ ట్రీట్మెంట్ అనండి, లైఫ్ స్టైల్ మెడికల్ అని, సిరోసిస్ ఉన్నప్పుడు దాన్ని కొంచెం ట్రీట్ చేయడం వల్ల ఈ కాంప్లికేషన్స్ వచ్చే టైంని అంటే మనం పోస్ట్పోన్ చేయవచ్చు. సో బట్ అడ్వాన్స్ స్టేజ్లో డెఫినెట్ కాంప్లికేషన్ ఉన్నప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ద ఓన్లీ ట్రీట్మెంట్. రైట్ డాక్టర్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు, హైదరాబాద్ నుంచి సురేష్. హలో అండి సురేష్ గారు, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో సురేష్ గారు చెప్పండి. నమస్తే సార్. నమస్తే సార్, నాకు ఒక 2 days నుంచి బాగా స్టమక్ బ్లోటింగ్ అను బాగా తేపులు వస్తున్నాయండి. స్టమక్ బాగా హలో వింటున్నాను, చెప్పండి. స్టమక్ బాగా టైట్ గాను బ్లోటింగ్ వస్తుందండి, బాగా టైట్ ఉంటుంది బాగా. యా, అదొక్కటే కంప్లైంటా, ఇంకేదన్నా ప్రాబ్లం ఉందా? ఈ రెస్పిరేషన్ ప్రాబ్లం కూడా ఉందండి కొంచెం, దానివల్ల రిలేటెడ్ ఏమైనా ఉంటాయి రెస్పిరేషన్ ప్రాబ్లమ్స్? ఇట్లాంటి కొంచెం అంటే ఇవి స్టమక్ సంబంధించిన జిఐ మోటిలిటీకి సంబంధించిన ఇష్యూస్. మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉండాలి. ఓవర్ వెయిట్ ఉంటే కనుక కొంచెం తగ్గించాలి, అండ్ టైం కూడా తినడం అలవాటు చేసుకోవాలా. బట్ గుడ్ ఫిజికల్ యాక్టివిటీ, ఆప్టిమల్ వెయిట్ మెయింటైన్ చేయడం అనేది ఇంపార్టెంట్ అండి. ఈ రెండు చేసినప్పటికీ మీరు చెప్తున్న సిమ్టమ్స్లో కనుక ఇంప్రూవ్మెంట్ లేకపోతే అట్లీస్ట్ మీ దగ్గరలో ఉన్న డాక్టర్ కానీ లేదా గ్యాస్ట్రోంటాలజిస్ట్ కన్సల్ట్ చేసి వాళ్ళ సలహాతోని ట్రీట్మెంట్ తీసుకోవడం ఉత్తమం అండి. ఓకే డాక్టర్, హెపటైటిస్లో ట్రీట్మెంట్లో వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి డాక్టర్? యా, పర్టికులర్గా హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి గురించి మనం డిస్కస్ చేయాలి. అదే హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ ఈ వైరస్ అనేది సెల్ఫ్ లిమిటింగ్ డిసీజ్. స్పెసిఫిక్ ట్రీట్మెంట్ ఏం లేదు. ఇట్ ఈజ్ ఓన్లీ సపోర్టివ్ కేర్ అండ్ సిమ్టమాటిక్ కేర్ అన్నమాట. కానీ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి ఈ యాంటీ డ్రగ్స్ ఇచ్చి మనం ట్రీట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఎందుకంటే అవి క్రానిక్ లివర్ డిసీజ్ని కాజ్ చేస్తాయి. లెట్ us టాక్ అబౌట్ హెపటైటిస్ బి. ప్రీవియస్లీ అంటే కొన్ని సంవత్సరాల క్రితం
ఆప్షన్స్ ఏంటంటే మనకు ఓన్లీ ఇంజెక్షన్స్ ఉండేవి. సో ఫైనైట్ ట్రీట్మెంట్ 3 to 6 months ఆర్ 6 months to 1 year అట్లా ఇచ్చేవాళ్ళం. కానీ అవి కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్ అండ్ దానివల్ల కొంచెం చాలా వరకు సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కోర్స్ మేము చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేసినప్పటికీ అండ్ బికాజ్ ఆఫ్ ద కాస్ట్ అనండి, ద వే ఆఫ్ రూట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ అనండి, కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనండి, చాలామంది పేషెంట్స్ని టాలరేట్ చేసేవారు కాదు కూడాను. సో కొన్ని లిమిటేషన్స్ ఉండేవి. బట్ గుడ్ రిజల్ట్స్ వర్ దేర్. ఇప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆ ఇంజెక్షన్ మేము యూజ్ చేస్తూ ఉంటాం హెపటైటిస్ బిని ట్రీట్ చేయడానికి. సో దట్ ఈస్ టు బి వన్ ఆఫ్ ద మెయిన్ మోడ్ ఆఫ్ ద ట్రీట్మెంట్. బట్ సిన్స్ సమ్ ఇయర్స్ ఓరల్ ట్యాబ్లెట్స్ వచ్చాయి. దే ఆర్ క్వైట్ సింపుల్ and they are very cheap, and as we discussed in the theme of this World Hepatitis Day, and injections అంటే మనం ప్రైమరీ హెల్త్ సెంటర్లో కానీ కమ్యూనిటీస్లో కానీ ఇవ్వడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. దే హ్యావ్ టు బి గివెన్ అండర్ సూపర్విజన్ ఆఫ్ ఎ డాక్టర్ ఆర్ మోస్ట్ క్వాలిఫైడ్ డాక్టర్. బట్ ఈ ట్యాబ్లెట్స్కి అంత అవసరం లేదు. సో ఈయన ప్రైమరీ హెల్త్ సెంటర్స్, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో కూడా మనం ఇవ్వచ్చు. ఒకవేళ కనుక హెపటైటిస్ బి, హెపటైటిస్ సి మనకు పర్టికులర్ హెపటైటిస్ డయాగ్నోస్ అయిందనుకోండి. సో దే హ్యావ్ బికమ్ వెరీ అండ్ దే ఆర్ వెరీ ఎఫెక్టివ్ ఆల్సో. సో అందుకే దిస్ వీ కెన్ కాల్ ఇట్ ఏ అడ్వాన్స్మెంట్స్ ఓన్లీ. బట్ చాలా రోజుల నుంచి ఉన్నాయి, ఈ అవైలబిలిటీ ఉంది. సో దానివల్ల చాలా వరకు మనం హెపటైటిస్ బిని ట్రీట్ చేయగలుగుతున్నాం. పర్టికులర్గా ఈవెన్ ప్రెగ్నెంట్ మదర్స్ కూడా ఇస్తూ ఉన్నాం 7th or 8th monthలో. అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఆ వైరల్ కౌంట్ తక్కువైపోయి న్యూ బార్న్కి హెపటైటిస్ బి వైరస్ వచ్చే అవకాశం చాలా చాలా తక్కువ ఉంటుంది. అది ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి న్యూ బార్న్కి ఇన్ఫెక్షన్ వచ్చిందనుకోండి, పాపం లైఫ్ టైం ఇన్ఫెక్షన్ ఉంటుంది. సో దట్స్ వై వీ హ్యావ్ టు బ్రేక్ దట్ చైన్. టాబ్లెట్స్ ఇచ్చి వైరల్ లోడ్ తగ్గించాలి. పుట్టగానే వ్యాక్సిన్ కానీ ఇమ్యునోగ్లోబులిన్స్ కానీ ఇస్తే వైరస్ని చాలా వరకు మనం రాకుండా చేయొచ్చు. బట్ అదే హెపటైటిస్ సి ట్రీట్మెంట్కి వచ్చేంతవరకు దానికి కూడా ఇంటర్ఫిరాన్స్ అనే ఇంజెక్షన్స్ ఇచ్చేవాళ్ళం. వాటికి కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేవి. కానీ సిన్స్ సమ్ ఇయర్స్ ఓరల్ టాబ్లెట్స్ వచ్చాయి. దే ఆర్ ఆల్సో క్వైట్ సింపుల్, లెస్ కాస్ట్లీ అండ్ కెన్ బి గివెన్. అండ్ అంత పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ కానీ మానిటరింగ్ కానీ అవసరం లేదు. Again, so that treatment can reach to any corner of the society or in a country, so our remotest places. So దానివల్ల చాలా వరకు మనం హెపటైటిస్ని ట్రీట్ చేయవచ్చు. ఈ యాంటీవైరల్స్ ఇచ్చేసి హెపటైటిస్ బిని కానీ హెపటైటిస్ కానీ మనం ట్రీట్ చేయడం వల్ల ఆ లివర్ డిసీజ్ యొక్క ప్రోగ్రెషన్ మనం వీఆర్ అరెస్ట్ చేస్తూ ఉన్నాం. సో ప్రోగ్రెషన్ స్లోగా ఉంటుంది లేదా ఉండకపోవచ్చు. సో ఆ లివర్ డిసీజ్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గిస్తాం. అండ్ అల్టిమేట్లీ లివర్ డిసీజ్ పర్టికులర్లీ హెపటైటిస్ బి అండ్ హెపటైటిస్ సి వైరస్ వల్ల ఏదైతే లివర్ క్యాన్సర్ వచ్చే రిస్క్ ఉంటుందో అది చాలా వరకు మనకు తక్కువ అవుతుంటుంది. లేదా లివర్ క్యాన్సర్ వచ్చే ఆన్సెట్ ఆఫ్ ద టైమింగ్ ఆఫ్ దాన్ని మనం పోస్ట్పోన్ చేస్తాం. ద లాంగర్ ద సర్వైవల్ వితౌట్ ఎనీ దీస్ కాంప్లికేషన్స్ న్యాచురల్గా బెటర్. సో దట్ ఈస్ ద అంటే పర్టికులర్లీ దిస్ అంటే ఓరల్ యాంటీవైరల్ డ్రగ్స్ రావడం వల్ల ఏ రిలేటివ్లీ అడ్వాన్స్మెంట్ వీ కెన్ కాల్. చాలా వరకు ఈ వైరస్ని మనం ఈజీగా ట్రీట్ చేయగలుగుతున్నాం. పర్టికులర్లీ హెపటైటిస్ సిని అయితే మనం ఎరాడికేట్ చేసే స్థితిలో ఆల్మోస్ట్ వచ్చేసాం. సో దీస్ ఆర్ ద అడ్వాన్స్మెంట్స్ యూ కెన్ కాల్. ఓకే రైట్. ఓకే డాక్టర్, మన కంట్రీలో మన ఇండియాలో ఈ హెపటైటిస్ కేసులు చాలా ఎక్కువగా ఇంక్రీజ్ అవుతున్నాయి. రీజన్ ఏమై ఉండొచ్చు అంటారు? అంటే మన దగ్గర ప్రివిలెన్స్ ఏంటంటే ఇప్పుడు ఈ రీసెంట్గా ఎక్కువ అవుతున్నాయని కాదు, కానీ హెపటైటిస్ బి ముందు నుంచే ఉంది. దట్ 4 to 6% ఆఫ్ ప్రివిలెన్స్. హెపటైటిస్ సి ఎక్కువగా మనం కొంతవరకు ప్రివిలెన్స్ ఎక్కువ అయింది అనుకోండి. సో అది బికాజ్ ఆఫ్ పర్టికులర్గా ఈ ప్యారెంటల్ రూట్ వాళ్ళు రావడం వల్ల కొన్ని ప్రికాషన్స్, పర్టికులర్ హాస్పిటల్ సెట్టింగ్లో ఎక్స్పోజర్ టు ద నీడిల్స్ ఇంతకు ముందుకి మనం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ ఇచ్చే ముందు అంతా స్క్రీన్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటుంది. దో ఇట్ ఈస్ లెస్, ఇట్ ఈస్ నాట్ ట్రాన్స్మిటెడ్ నవ్ డేస్. పర్టికులర్గా ఇంటర్వెన్షన్స్ ఎక్కువ అవుతున్నాయి. ప్రాపర్ ప్రికాషన్స్ తీసుకోకపోతే అప్పుడప్పుడు మనం స్పోరాటిక్గా కేసులు చూస్తుంటాం. బట్ అది నిజంగా దే ఆర్ ద రీజన్స్ ఫర్ ఇంక్రీజ్ అని చెప్పలేము. బట్ ఇంక్రీజ్ అని ఎప్పుడు చెప్తాం, ద మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ టెస్టెడ్. So okay. More and more people are getting identified. So that is in fact in one way it is good, so that we can treat those infections in early stages. మనం దాన్ని డిసీజెస్ని మనం ప్రివెంట్ చేయొచ్చు లేదా అరికట్టవచ్చు. ఓకే డాక్టర్.
నెక్స్ట్ కాల్ రెడీగా ఉన్నారు హైదరాబాద్ నుంచి లక్ష్మణ్. నమస్కారం అండి లక్ష్మణ్ గారు. హలో డాక్టర్ గారితో మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే లక్ష్మణ్ గారు, చెప్పండి. సార్ నాకు హెపటైటిస్ బి ఉందని 3 years ముందు తెలిసింది సార్. 3 years హెపటైటిస్ బి. 3 years, ఓకే. 3 years అంటే అయితే ఇప్పుడు డిఎన్ఏ వాల్యూ రేంజ్ 20 ఉండే సార్. క్యారియర్ స్టేజ్ అనేది ట్రీట్మెంట్ ఏం అవసరం లేదని చెప్పారు. ఓన్లీ 20 20,000 సార్? 20 సార్. ఓకే. తర్వాత లాస్ట్ 1 month బ్యాక్ డిఎన్ఏ చేపిస్తే 500 వచ్చింది సార్. అది క్యారియర్ స్టేజ్ లేకుంటే ట్రీట్మెంట్ ఏమైనా స్టార్ట్ చేయాలంటే? మీరు చెప్తున్న దాని ప్రకారం అంటే పర్టికులర్గా మీకు ఏం సిమ్టమ్స్ లేవు, మీ ఎల్ఎఫ్టీ కనుక నార్మల్ ఉంది, సోనోగ్రఫీ చేసినప్పుడు మీ లివర్ కూడా నార్మల్ ఉందనుకోండి, మీరు చెప్పిన ఈ వైరల్ కౌంట్స్ డిసీజ్ యాక్టివిటీని ఇండికేట్ చేయవు. అంటే ఇట్ ఈజ్ ఏ ఇన్యాక్టివ్ స్టేజ్, లేదా ఇంతకుముందుకు మనం క్యారియర్ అనేవాళ్ళం. అంటే హెపటైటిస్ బి వైరస్ ఇన్ఫెక్షన్ ఉంది కానీ మీలో లివర్ డిసీజ్ లేదు, లేదా వైరస్ యాక్టివ్గా లేదు. అందుకే మీకు ట్రీట్మెంట్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. ఓకే లక్ష్మణ్ గారు? ఓకే డాక్టర్, ఈ హెపటైటిస్ రావడానికి చాలా రీజన్స్ ఉన్నాయి, రాకుండా ఉండడానికి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? దట్ ఈస్ ఇంపార్టెంట్ క్వశ్చన్ యూ హావ్ ఆస్క్డ్, బికాజ్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో లక్కీలీ ఈ హెపటైటిస్ వైరసెస్కి అన్నిటికి కాకపోయినా హెపటైటిస్ ఏ అండ్ హెపటైటిస్ బికి వ్యాక్సిన్ అవైలబిలిటీ ఉంది. ఇవాళ ఇప్పుడు చాలా వరకు పీడియాట్రిషియన్స్ ఈ వ్యాక్సిన్ ఇస్తూ ఉన్నారు. లీవ్ అబౌట్ ద హెపటైటిస్ ఏ వేర్ సెలెక్ట్ సర్కమ్స్టాన్సెస్లో ఇస్తూ ఉంటాం చిన్నపిల్లలు. బట్ హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీ వన్ షుడ్ గెట్ టెస్టెడ్. హెపటైటిస్ బి లేకపోతే హెపటైటిస్ బి వ్యాక్సిన్ తీసుకోవాలా. సో గెట్టింగ్ ఇమ్యునైజ్డ్, గెట్టింగ్ వ్యాక్సినేటెడ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ వ్యాక్సినేట్ ఇవ్వడం వల్ల లైఫ్ టైమ్ రిస్క్ ఆఫ్ గెట్టింగ్ ఇన్ఫెక్టెడ్ విత్ హెపటైటిస్ బి ఈజ్ రిడ్యూస్డ్ టు ఆల్మోస్ట్ 0. సో దిస్ is one of the important development. In fact, the scientists which have discovered this hepatitis B vaccine for first time in the world has been awarded a Nobel Prize, and it is previously కొంత కాస్ట్లీ ఉండేది, బట్ నవ్ డేస్ ఇట్ ఈస్ వెరీ ఎకనామికల్, వెరీ చీపర్ వ్యాక్సిన్ విచ్ ఈస్ అవైలబుల్. సో వన్ షుడ్ గెట్ టెస్టెడ్. హెపటైటిస్ బి గురించి టెస్ట్ చేసుకొని లేకపోతే కనుక తీసుకోవాలి, లేదా టెస్ట్ చేయకుండా కూడా బై అరేంజింగ్ ద క్యాంప్స్ ఆర్ ఎట్సెట్రా అంటే మాస్ ఇమ్యునైజేషన్స్ కూడా చేస్తూ ఉంటాం. దానివల్ల ఏంటంటే చాలా వరకు 99 టు లార్జ్ ఎక్స్టెంట్ మనం హెపటైటిస్ బి వైరస్ని ప్రివెంట్ చేయవచ్చు. దట్ ఈస్ అన్ ఇంపార్టెంట్ మోడ్ ఆఫ్ ఇంటర్వెన్షన్. వన్ హైస్ టు కీప్ ఇన్ మైండ్ అండ్ వన్ హైస్ టు గెట్ టెస్టెడ్, వన్ హైస్ టు గెట్ వ్యాక్సినేటెడ్. ఇన్ఫెక్షనే రాకపోతే అసలు లివర్ డిసీజ్ లేదు దానివల్ల వచ్చేది. అండ్ దానివల్ల వచ్చే పర్టికులర్గా ఇఫ్ యూ సీ ద కంట్రీస్ విచ్ హ్యావ్ బి అంటే యూనివర్సల్ ఇమ్యునేషన్ ప్రోగ్రామ్లో ఏదైతే హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ పెట్టాయో, పర్టికులర్లీ ఇన్ తైవాన్, నాట్ ఓన్లీ తైవాన్ ఇంక్లూడింగ్ ఇన్ చైనా ఆల్సో, చాలా వరకు వాళ్ళ అక్కడ లివర్ క్యాన్సర్ ప్రివిలెన్స్ ఎక్కువ. సో హెపటైటిస్ బి ఇన్ఫెక్షన్ తగ్గించడం వల్ల బికాస్ ఆఫ్ దిస్ వ్యాక్సినేషన్ అల్టిమేట్లీ దే హ్యావ్ రెడ్యూస్ ద ఇన్సిడెన్స్ ఆఫ్ దిస్ లివర్ క్యాన్సర్ ఆల్సో. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అనమాట. సో నాట్ ఓన్లీ లివర్ క్యాన్సర్ బట్ అట్లీస్ట్ లివర్ డిసీజ్ ఉండదు, ప్రొడక్టివ్ డేస్ పోతాయి కదా డిసీజెస్ ఉంటే. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. సో వ్యాక్సినేషన్, దట్ ఈస్ ద థింగ్. అట్లీస్ట్ ఈ వరల్డ్ హెపటైటిస్ డే సందర్భంగా వాట్ ఐ వాంట్ టు గివ్ ఇస్ ఎ మెసేజ్ దట్ వన్ షుడ్ గెట్ టెస్టెడ్ ఫర్ దీస్ వైరసెస్. అవైలబుల్ వ్యాక్సిన్కి పర్టికులర్గా హెపటైటిస్ బి వ్యాక్సిన్ మనం తీసుకోవాలి. అన్ఫార్చునేట్లీ హెపటైటిస్కి ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్ లేదు, బట్ ఒకవేళ ఉన్నా కూడా యాంటీవైరల్ డ్రగ్స్ ఆర్ సో పవర్ఫుల్ అండ్ సో ఎఫెక్టివ్. ఐ థింక్ హెపటైటిస్ సి ట్రీట్మెంట్ మనం ట్రీట్ చేయడం చాలా ఈజీ. ఓకే డాక్టర్, ఈ హెపటైటిస్కి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత మళ్ళీ వచ్చే అవకాశం ఉందంటారా? యూజువల్గా హెపటైటిస్ బి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వచ్చే అవకాశం చాలా తక్కువ. బట్ కొంత ఫైనైట్ ట్రీట్మెంట్, ఫర్ ఎగ్జాంపుల్ హెపటైటిస్ సి ఉందనుకోండి, మనం ట్రీట్ చేస్తాం 3 months కానివ్వండి 6 months కానివ్వండి, ట్రీట్ చేసిన తర్వాత కొన్ని అంటే మెజర్స్ ఉంటాయి, మనం ఫాలో అప్ కావాలి ఈ వైరస్ యాక్టివిటీ ఎలా ఉందండి అనేది. 6 months కానీ 1 year, కొంతమందిలో ఈవెన్ తర్వాత 2 years తర్వాత కూడా ఒక్కొక్కసారి రికరెన్స్ రావచ్చు, బట్ దట్ పర్సంటేజ్ లెస్. బట్ ఐడియా ఆఫ్ ఏంటంటే ఒక్కసారి కనుక వైరస్ నెగిటివ్ అయిందంటే
న్యాచురల్గా దాని యాక్టివిటీ ఉండదు కాబట్టి లివర్ డిసీజ్ కూడా ప్రోగ్రెషన్ తగ్గుతుంది, లేదా ఇట్ కెన్ రివర్ట్ బ్యాక్ టు నార్మల్ ఆల్సో అర్లీ స్టేజ్లో. దట్ ఈస్ ద అడ్వాంటేజ్. బట్ హెపటైటిస్ బి యూజువల్గా యాంటీవైరల్స్ కొంతకాలం ఇవ్వాల్సి ఉంటుంది, వాళ్ళు చాలా అంటే కొన్ని ఇయర్స్ ఇవ్వాల్సి ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద టైప్ ఆఫ్ వైరస్ ఇన్ఫెక్షన్ ఏ స్టేజ్లో ఉన్నాడు దాన్ని బట్టి. సో అక్కడ చాలా తక్కువ పర్సెంటేజ్. ఓకే, రైట్ డాక్టర్. ఈ సంవత్సరం ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం యొక్క గ్లోబల్ థీమ్ మరియు హెపటైటిస్ రావడానికి కారణాలు, లేటెస్ట్ ట్రీట్మెంట్ గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్ TNews.